మంచి కథలు రావట్లేదు అంటున్నారు. యాక్చువల్లీ అంటే మీకు తెలుగు కథలు నచ్చకపోవడానికి కారణం ఏంటి మేడం అసలకి? అలాంటి కథలు ఇంతవరకు మీకు నచ్చే కథలు ఇంతవరకు రాలేదా తెలుగు నుంచి? అంటే నేను లాంగ్వేజ్ గురించి ఎప్పుడు అనుకోవట్లేదు. ఈ లాంగ్వేజ్‌లో చేస్తాను, ఆ లాంగ్వేజ్‌లో చేయాలి. నాకొచ్చిన స్క్రిప్ట్స్‌లో నాకిది నచ్చింది. నచ్చింది కాబట్టి చేశా. కానీ ఆ లాంగ్వేజ్‌లో ఇప్పుడు రావట్లేదు. అట్లేం గాదు. కానీ రాలేదు ఇప్పటి వరకు నాకు ఆ నచ్చిన ఒక బికాజ్ నా స్టైల్ కూడా కొంచెం మారింది. మనం కొంచెం ఆహ్, చిన్నప్పుడు లైక్ వెన్ యూర్ 21, 22 ఒకలాగా స్టోరీస్ మాకు ఓకే. కానీ ఇప్పుడు అది ఇట్స్ నాట్ ఇనఫ్. జస్ట్ ఒక లవ్ స్టోరీ చేయడం. ఏదైనా ఇంకా ఉండాలి ఆ క్యారెక్టర్‌లో. లేదంటే ఎందుకు ఊరికే ఒక సినిమా చేయడం అని అనిపిస్తుంది నాకు. సో, డెఫినెట్‌గా ఇట్ ఈస్ కాల్. ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ గుడ్ స్క్రిప్ట్స్ ప్లీజ్ టెల్ మీ. నాకు తెలుగులో 100% నాకు చేయాలని ఉంది. ఓకే. సో పాండిరాజ్ నిత్య గారు వర్క్ స్ట్రైట్ తెలుగు మూవీ చేయాలనుకుంటే ఎవరితో చేస్తారు సార్? తెలుగులోకి చేయాలి. హీరోస్. నాని. ఓకే. నాని గారు. యాహ్! యాహ్! విజయ్ గారు. విజయ్ హీరోయిన్ గారు. సార్ విజయ్ హీరోయిన్ గారు. మై యా. క్వెషన్ టు హీరోయిన్ ఎందుకు అంటే సార్? అంటే నాని నాని గారితోటి ఎందుకని? వై నాని? వై ఉయ్యా. మై ఫేవరెట్ హీరో. ఓకే. యాహ్! ఓకే. విజయ్ గారు. హీరోయిన్ హీరోయిన్ విజయ్ ఉంది గారు. నిత్య మెనన్. ఓకే. ఓకే. My first film was with Nani. So, Oh. நம்ம இன்னொன்னு பண்ணா சூப்பரா இருக்கும் இந்த சரி மாதிரி. நானி சார்ட்ட சொல்லுங்க. Okay. యాహ్! Recommend మై பண்ணு. క్వెషన్ టు నిత్య. హై